మొదటి రోజే పుస్తకాల్లోని పాఠాలు చెప్పి మిమ్మల్ని విసిగించను. జనరల్గానే మాట్లాడుకుందాం. జీవితం అంటే చెదిరిన జుట్టు, చిరిగిన జీన్స్, పక్కన గర్ల్ ఫ్రెండ్, నైట్ కో బీరు బిర్యానీ. ఏంట్రా అంత ఎక్సైట్ అవుతున్నావు? ఇది కాదురా జీవితం. మనసులో ఉన్న విషయాలన్నీ సూటిగా చెప్పగలగాలి. మీలో కొంతమంది బాగా చదువుకుని జాబ్ చేయాలనుకుంటారు, కొంతమంది బిజినెస్ చేసి డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. ఆ బిజినెస్ కాదు, బిజినెస్ చేసి బాగా డబ్బు సంపాదించాలనుకుంటారు. అంటే బాగా చదువుకున్న వాళ్ళందరూ ఎక్కువ ఆనందంగా ఉంటారా సార్? జీవితం అనేది ఒక సముద్రం అనుకుంటే చదువు అనేది ఒక పడవ. దాన్ని సముద్రంలోకి వదిలేసి మనం ఏమీ చేయకుండా దాంట్లో కూర్చుంటే కదలగలమా? తెడ్డును తీసుకుని నీటిని వెనక్కి నెడితేనే పడవ ముందుకెళ్తుంది. అబ్బా, తెడ్డంటే 30 years మిమ్మల్ని ఎవరు ఇలాంటి క్వశ్చన్ అడిగి ఉంటారు. ఈ కాలం పిల్లలకి తెడ్డు తెలియకపోవడం విడ్డూరమే. పోను పోను తెలుస్తుందిలే. రే, నీకో స్మాల్ క్వశ్చన్. గెటప్. ఎస్. స్మాల్ ఏంటి? ఫుల్ వేసుకో. 90 + 90 ఎంత? కోటర్ సార్. నేను చెప్పానా మామ, ఫస్ట్ బాల్ 6. నువ్వు లాస్ట్ లో వచ్చి అదే కదరా. నాకు తెలుసు ఇలాంటి ఆన్సర్లు వస్తాయనే ఈ క్వశ్చన్ వేశాను. ఈ కాలంలో స్టూడెంట్స్ అందరూ ఇలాగే ఉన్నారు. 90 + 90. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 2వ తరగతి చదువుకున్న పిల్లాడు కూడా చెప్తాడు. ఓకే, వస్తాను రా. ఎక్కడికి రా? 2వ తరగతి పిల్లాన్ని తీసుకొద్దామని. నా గురించి తెలుసుగా? తెలుసు. 30. ఈ జబర్దస్త్ నాటకాలు నా దగ్గర కాదు. ఓకే స్టూడెంట్స్, లైఫ్ రొటీన్ యాంగిల్లో కాకుండా డిఫరెంట్ గా ఆలోచించండి. అదే కదా, ఇదే నేను మీకు ఈ రోజు చెప్పే పాఠం. బాయ్. వాళ్ళే చెప్పారులే. వెళ్ళిపోతున్నారా అమ్మాయి? నడవండి రా. లెక్చరర్ బాగా చెప్పారు కదా. నేను అదే చెప్పబోతున్నానే. పదండి వెళ్దాం. అప్పుడే మొదలు పెట్టేసరే. హాయ్, మీరు అజయ్ కదా? మీరేంటి ఇక్కడ? నేను మీ క్లాసేనండి. ఇప్పటివరకు మీ బ్యాక్ బెంచ్ లోనే కూర్చున్నా. అది మీరు గమనించలేదు. నేను కూడా చూడలేదు. ఎలా చూస్తారులేండి. బై ది బై, నా ఫ్రెండ్స్ రవి. మీ ఫ్రెండ్స్ ని పరిచయం చేయరా? నాకు కూడా ఇప్పుడే పరిచయం అయ్యారు. తను త్రిష, శ్రావ్య, నమస్తే మేడం, దివ్య అండ్ ఈషా. ఈషా, నైస్ నేమ్. వాళ్ళు అసలు మాట్లాడుతున్నారు. మీరే